హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఈ ఆగస్టు మాసంలో 28వ తేదీ బుధవారం తిథి నాడు మీ జీవితంలో అదృష్టం పట్టబోతోంది. మీరు చేయబోతున్న ప్రతి ఒక్క కార్యము కూడాను సక్సెస్ అవుతోంది. ఖచ్చితంగా ఈ రోజున మానసిక తృప్తి అనేది బహుగా కలుగుతుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ రోజున మీలో ఉంటాయి. గోచార రీత్యా ఇటువంటి ఫలితాలే కుంభరాశి జాతకులకు ఈ యొక్క ఆగస్టు మాసంలో 28వ తేదీ బుధవారం కలగబోతున్నాయి అంటున్నారు జ్యోతిష పండితులు. అయితే అసలు మీకు ఎలా ఉండబోతుంది, ఏ అదృష్టం పట్టబోతుంది, ఎటువంటి పరిస్థితులు మీకు కానవస్తున్నాయి, ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఈ రోజున మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. కుంభరాశి వారి జాతకులు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ యొక్క అవకాశాలు ఈ రోజున మీరు సద్వినియోగం చేసుకుంటారు. లేదా ఏదైనా పనులు చేసి ఫలితాల కోసం ఆశిస్తూ ఉన్నప్పటికీ కూడాను ఈ రోజున ఆశించిన ఫలితం రెట్టింపుగా కలగబోతూ ఉన్నది. మీ యొక్క శ్రమ, మీ యొక్క కృషి, పట్టుదల మూలానే ఈ రోజున ఇలా జరగబోతుంది. అదృష్టం మిమ్మల్ని వారించబోతుంది. నక్కతోక తొక్కినట్లుగా ఈ రోజున చాలా వరకు కూడాను ఫలితాల్లో ఆశ్చర్య రీతిన కలగబోతున్నాయి. ఇంటా బయట కూడాను గౌరవం పెరుగుతుంది, మర్యాద పెరుగుతుంది. ఎందుకంటే ధనం అనేది ఖచ్చితంగా మీకు కలగబోతూ ఉన్నది. ఊహించని ధన ప్రాప్తి అయితే రాబోతూ ఉన్నది కుంభరాశి జాతకులకు. అసలు ఏ మూల నుంచి ఎలా మీకు ధనం అనేది చేకూరబోతుందో మీరు ఖచ్చితంగా ఈ యొక్క విషయం తెలిస్తే గనక ఆశ్చర్యపోతారు. మీ యొక్క జీవిత భాగస్వామి రీత్యా ఈ రోజున మీరు ధనం పొందుకోబోతూ ఉన్నారు. ఎందుకంటే వారి రీత్యా వారికి స్త్రీ ధనం కలగబోతూ ఉన్నది. లేదా వారి యొక్క పూర్వీకుల ఆస్తి అనేది ఈ రోజున వారికి చేకూరబోతూ ఉన్నది. కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి పూర్వీకుల ఆస్తి మీ సొంతం కాబోతూ ఉన్నది. అదృష్టం పట్టబోతూ ఉన్నది. మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క ప్రయత్నం అనేది లేకుండానే మీకు పూర్వీకుల ఆస్తి అనేది మీ చేతికి అందబోతోంది. మీరు కోర్టు సమస్యలను పెద్ద మనుషుల మధ్యవర్తిత్వాన్ని చేసి ఆ యొక్క సమస్యలకు తగ్గ పరిష్కార మార్గాన్ని వెతుకుతారు. ఈ రోజున మీ యొక్క ఆలోచన మీకు రెట్టింపు ఫలితాన్ని కలగ చేస్తుంది. తత్ఫలితంగా పూర్వీకుల ఆస్తి అనేది మీకు రాబోతూ ఉన్నది. ఈ యొక్క ధనంతో మీరు అవసరాలు అన్ని కూడాను తీర్చుకునే ప్రయత్నం చేస్తారో అప్పుల ఊబి నుంచి బయటపడడానికి ఈ యొక్క ధనం మీకు చాలా బాగా సహకరిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్నా, విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలి అన్నా, ధనపరమైన ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతున్న మీకు ఇది చాలా పెద్ద ఊహించని శుభవార్త. ఇక మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవడానికి మీకు చాలా బాగా ఈ రోజున కలిసి వస్తుంది అనే ఈ ఆనందకరమైన వార్త మీకు అదృష్టం కలిసి వచ్చినట్లుగా మిమ్మల్ని చాలా వరకు కూడా మానసిక సంతోషానికి గురి చేస్తుంది. ఇక విదేశాలకు వెళ్లాలి అనే కల కాదండి, కల నిజం కాబోతూ ఉన్నది. మీ యొక్క ప్రయత్నం ఇక మొదలు పెట్టేయండి. కష్టపడండి. 100% కష్టాన్ని పెడితే గనక ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి అనుకూల వాతావరణ పరిస్థితులు చేదోడుగా వాదోడుగా మారతాయి. మీ యొక్క కల సాకారం అవుతుంది. అయితే ఇక పెట్టుబడి పెట్టాలి వ్యాపారంలో, లేదా వ్యాపార విస్తరణ చేయాలి, లేదా వ్యాపారం ముందుకు సాగాలంటే మీ వంతుగా మీరు ఏదో చేయాలి. కానీ ధనపరమైన సమస్యలు మిమ్మల్ని చాలా వరకు కూడాను అంధకారంలో ముంచేస్తాయి. ఇక ఇప్పటి నుంచి కూడాను ధనపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. మీకు ధనం అనేది అవసరానికి మించే అందబోతుంది. తత్ఫలితంగా వ్యాపారంలో విస్తరణ జరుగుతుంది. వ్యాపార భాగస్వామికి మీకు ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోయి ఇరువురు కలిసి ఏకపక్ష నిర్ణయం తీసుకుని వ్యాపారంలో ముందు
ముందుకు సాగుతారో, మీరు కాస్తంత పెట్టుబడి పెట్టినా కూడాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు భవిష్యత్తులో కలుగుతాయి. ఈ రోజున మొత్తం మీద అదృష్టం పట్టిందనే చెప్పాలి. మీలో కూడాను చాలా వరకు కూడాను మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఏదో పాజిటివ్ మైండ్ సెట్ వచ్చినట్లుగా ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది. మీరు బాగుంటారు. ఇక నిరుద్యోగులకు అయితే గనక ఉద్యోగం కోసం వెతికి వేసారిపోయి ఉంటారు. కానీ ఉద్యోగం లభించక, అందులోనూ నచ్చిన సంస్థల్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం దొరకక ఆర్థిక కష్టాలు ఎలా నిలదొక్కుకోవాలో, ఎలా నెట్టుకు రావాలో అర్థం కాక బాధపడుతూ ఉండవచ్చును. అయితే మీకు ఈ రోజున అదృష్టం లక్కలా పట్టిందనే చెప్పాలి. ఎందుకు అన్నట్లయితే గనక ఈ రోజున మీ యొక్క ప్రయత్నమేమీ లేకుండా గతంలో అటెండ్ అయినటువంటి ఇంటర్వ్యూల తాలూకా మిమ్మల్ని సెలెక్ట్ చేసి మీకు ఫోన్ కాల్ రూపంలో ఆ యొక్క శుభవార్తను కూడాను చెప్పబోతూ ఉన్నారు. ఆ యొక్క శుభవార్త వినగానే మీరు ఎగిరి గంతేస్తారు. ఆనంద బాష్పాలతో ఈ రోజున చాలా వరకు కూడాను మానసికంగా హాయిగా ఉంటుంది. మీ రీత్యా మీ కుటుంబంలో కూడాను సంతోషకరమైన రోజుగా ఈ రోజున కుంభరాశి జాతకులకు చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటి ఉద్యోగం కాదండి. మీకు నచ్చిన సంస్థల్లోనే మంచి ప్యాకేజీతో కూడినటువంటి అధికారం ఉన్నటువంటి ఉద్యోగమే మీకు వరించబోతోంది. తద్వారా ఆర్థిక సమస్యలు మొత్తం కూడాను తొలగిపోతాయి. ఆర్థిక స్థిరత్వం అయితే కలగబోతూ ఉన్నది. ఈ రోజున లేచి ఎవరి మొహం చూశామో ఏంటో ఇంతటి శుభవార్తలు అందుకుంటున్నాము అన్నట్లుగా మీ మనసు ఆలోచిస్తోంది. ఈ రోజు ఎవరి ముఖమో చూడడం కాదండి, భగవంతుని అనుగ్రహం ఇప్పటికీ మీకు కలగబోతూ ఉన్నది. ఈ యొక్క ఆగస్టు మాసంలో 28వ తేదీ బుధవారం తిథి నాడు మీరు ఏది చేసినా నిస్వార్థంగా చేయండి. నీతి నిజాయితీతో ఉండండి. ఉద్యోగంలో కూడాను మీ యొక్క టాలెంట్ ని ఈ రోజున పూర్తిగా ప్రదర్శించండి. మీ నైపుణ్యానికి ఈ రోజున పట్టం కట్టే రోజుగా చెప్పడం జరుగుతుంది. పై అధికారులు మిమ్మల్ని తప్పక గుర్తిస్తారు. వారు వారి యొక్క మాటలతో మిమ్మల్ని సన్మానించి సత్కరించిన పని చేస్తారో, మీ యొక్క తీరు తత్వము వారికి బహుగా నచ్చుతుంది. మీకు ప్రమోషన్ కి వెళ్లడానికి కూడాను వారి యొక్క సహాయ సహకారాలు ఇక ఇప్పటి నుంచి లభిస్తాయి. మీలో ఉన్న టాలెంట్ వారు తప్పక గుర్తిస్తారు. ఉద్యోగ వాతావరణం కూడా అనుకూలంగా మారిపోతుంది. మీకు సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ రోజున పుష్కలంగా ఉండడం రీత్యానే ఇలా జరగబోతూ ఉన్నది. కుటుంబంలో కూడా ప్రశాంతత ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ రోజున ఒక శుభవార్త కూడా మీరు వినవస్తూ ఉన్నారు. ఈ యొక్క శుభవార్త మిమ్మల్ని చాలా వరకు కూడా మానసికంగా ఆనందాన్ని కలిగించే వార్తగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే గనక కుంభరాశి జాతకులు ఈ యొక్క ఆగస్టు మాసంలో 28వ తేదీ బుధవారం తిథి నాడు ఈ తిథి మీకు చాలా వరకు కూడా తీపి జ్ఞాపకంగా మారిపోతుంది. చాలా రోజుల వరకు కూడాను ఈ రోజు జరిగిన పరిస్థితుల గురించి మీరు మీ కుటుంబం మాట్లాడుకుంటారు. అంత చక్కటి రోజుగా, గుడ్ లక్ వచ్చే రోజుగా ఈ రోజు అయితే మీకు చెప్పక తప్పదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రుల్లో, ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా సరే కుంభరాశి జాతకులు ఉన్నట్లయితే గనక ఈ వీడియోని వారికి షేర్ చేయండి. తద్వారా మీరు విలువైన సమాచారాన్ని వారికి తెలియజేసిన వారు అవుతారు. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.